నాన్న ఎందుకో వెనకబడ్డారు. ఈ రోజు టాస్క్ లో సుమన్ శెట్టి తనుజ ఆ వాటర్ టాస్క్ లో బర్ని గారు తనుజాకి ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా 3 times వాటర్ తెల్లేసి అదే తనుజాకు పోయి వాటర్ ట్యాంక్ ఫిల్ చేస్తారనమాట. ఏమైనా లక్ ఫ్యాక్టర్ అంటే ఈ సుమన్ శెట్టి గారిదే. ఎందుకంటే ఒక నామినేట్ చేయడానికి వ్యాలిడ్ పాయింట్స్ లేవు. అదే వ్యాలిడ్ పాయింట్స్ బర్ని గారు అనడము నెక్స్ట్ వీక్ నామినేట్ చేసిన ప్లాన్ ఈ కళ్యాణ్ మీద ఆల్రెడీ ప్లాన్ చేసుకుని కళ్యాణ్కి ఇన్ని వార్నింగ్లు వచ్చినాయి. సో మనం ముందే ఇల్లు అసలు నెక్స్ట్ వీక్ ఉంటారా పోతారా తెలియదు. ముందే నామినేషన్ ప్లాన్స్ అసలు నాకు తెలిసి ఈ సుమన్ శెట్టి ప్లేస్ లో ఆ దివ్య ఉన్న ఆ శ్రీజ ఉన్న పర్ఫెక్ట్ పేర్ అనమాట ఈ రిప్లేస్ చేసేదానికి. శెట్టి ఈ కళ్యాణ్ ఈ డిమోన్ అసలు టాస్క్ ఆడేటప్పుడు అసలు డిమోన్ ఈ సుమన్ శెట్టి దగ్గర కొన్ని తీసుకున్న తర్వాత అంటాడు అనమాట, అన్న విన్నవడానికి ఆడతానంటే మాటలు జాగ్రత్త అని అంటాడు. అక్కడ ఏమీ అనలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో తీసుకున్నంత కోపంలో ఫేస్ లో స్మైల్ పెట్టుకొని మాటలు జాగ్రత్త అక్కడ ఏం అనలేదన్నా. ఈ డిమోన్ బర్ని గారు పర్ఫెక్ట్ ఆనర్ అనమాట. కాకపోతే అది కార్పెంటర్ ఇదేమో డిమోన్ ఏమన్నా పడట్లేదా సరిగా, పాపం చాలా ట్రై చేసిండు ఫస్ట్ లో లేపడం కానీ అంత డిమోన్ 100% కష్టపడ్డాడు. కాకపోతే ఫైనల్లీ తను క్వాలిఫై కాలేదన్నమాట టికెట్ ఫినాల్కి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ BB9 లో ఎస్పెషల్లీ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లక్ డిమోన్ కి ఈ వీక్ లో అంతగా లేదనుకాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు ఇచ్చి పడేస్తాడు, అలాగే టెక్నికల్ కూడా ఇస్తున్నారు. సో అలాంటి టైంలో డిమోన్ పక్కా ఒక అడుగు వెనుక చేశాడు. అసలు మీకేమనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.